హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరికాయంతో చిన్న కాసరకాయల ఎప్పుడు ఇలా చేసుకొని వీడియో చూద్దాము. ముందుగా ఇందులోకి కొబ్బరికారం అవసరము. ఒక గిన్నె పెట్టుకొని మిక్సీ గిన్నె, అందులో ఒక 3 స్పూన్ల కారం వేయాలి. కొబ్బరికారం వేయడం బట్టి చిన్న కాసరకాయలు ఎప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది. 3 స్పూన్ల కారం వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత 3 స్పూన్లమైన కొబ్బరి పొడి వేయాలి. నేను కొబ్బరి మిక్స్ అడిచి పెట్టుకున్న పొడి 3 స్పూన్లు వేస్తున్నాను. మనం కొబ్బరి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది, చేదు అస్సలు ఉండదు. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక గడ్డ ఎల్లిపాయలు మిక్స్ అడించుకోవాలి ఫ్రెండ్స్, అలాగా బరకగా. ఇప్పుడు మనం వచ్చేసి కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. నేను కాసరకాయలు వాటర్లో కడిగి 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికారం రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి ఫ్రెండ్స్. ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు కొద్దిగా ఎర్రగా కావాలి, అప్పుడు బాగా మగ్గుతుంది. మనం మూత పెడదాము. మూత తెచ్చాం ఫ్రెండ్స్, అలాగన ఎర్రగా మగ్గింది. ఇప్పుడు వచ్చేసి మనము చిన్న కాసరకాయలు వేయాలి కళాయిలోకి. మనం కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. ఈ కాసరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మేము ఎక్కువ ఇవే వాడతాము. ఇవి పొలంలో కూడా గెట్లకు ఉంటాయి ఫ్రెండ్స్. మా ఊర్లో పొలంలో గెట్లకు దొరుకుతాయి. ఇవి ఒక్క నిమిషం మగ్గాలి. ఇందులోకి మనం పసుపు వేయకూడదు, ఎందుకంటే సాల్ట్ వేసినాము, కారం కాబట్టి పసుపు వేయకూడదు ఫ్రెండ్స్. అడుగంటకుండా అలా గంటతో తిప్పుకోవాలి. ఒక్క నిమిషం అట్లే ఉంచాలి. మూత పెడదాం, మగ్గుతాయి. ఇప్పుడు మూత తెచ్చాం ఫ్రెండ్స్, అలాగా మగ్గినాయి, ఎర్రగైనాయి కాసరకాయలు, ఆనియన్స్. మనం ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి వేసుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, అది వేయాలి. 2 స్పూన్ల పైన వేయాలి. ఈ కాసరకాయలు కర్రీ ఎప్పుడు బాగుంది, కర్రకర్రలాడుతూ కొబ్బరితో. చపాతీలు, గంటలు, అన్నంలో కూడా బాగుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చిన్న కాసరకాయలు ఇప్పుడు రెడీ అయింది. మూత పెడదాం.